అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు చెమ్మగిల్లిన కళ్ళు. రచన తమిరిస జానకి గారు. 2011లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంక కథలోకి వెళ్దామా? రమణయ్యకు ఒళ్ళు మండిపోతోంది. డబ్బుకి అతడికి విడదీయలేని లంక. ఎవ్వరికి ₹1 అప్పుగా కూడా ఇవ్వడు. అలాంటిది మొన్నొక రోజు గవర్రాజు వచ్చి ₹1000 కావాలి, చాలా అర్జెంటు, పేకల మీదకి వచ్చింది, 2-3 రోజుల్లో మీ డబ్బు మీకు ఇచ్చేస్తానంటూ మరీ బ్రతిమలాడితే ఎలా ఇచ్చాడో కానీ ఇచ్చేశాడు. 2-3 రోజులు కాదు కదా, 10-12 రోజులు అయిపోయింది. సొమ్ము రాలేదు. మనిషి అయిపోలేడు. వాళ్ళింటికి పోయి అడిగితే ఆ ముసలి తల్లి వణుకిపోతూ చేతులు జోడించింది. తెలీదయ్యా, ఏదో ఊరికి పోతున్నాను అన్నాడు. పని అయిపోతే అప్పుడు వస్తాను అన్నాడు. ఇంకా అంతకంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడకుండా తలదించుకుంది. పళ్ళు నూరుకుంటూ ఇంటిదారి పట్టాడు, చేసేదేమీ లేక. దోవలో ఎదురుపడిన భద్రాచలాన్ని అడిగాడు. గవర్రాజు నీ స్నేహితుడేగా? అవునయ్యా. ఏమయ్యాడు వాడు? ఏమవుతాడండి? అమాయకంగా అడిగాడు. ఆ ఎత్తి కుదేస్తే 7 అవుతాడు. మరీ అంత అమాయకంగా మాట్లాడకు. ఎక్కడికి పోయాడు వాడు? కనిపించట్లేదు 10 రోజులుగా. నాకు తెలియదయ్యా. కొరకొర వాడివంక చూసి విసుక్కుంటూ విసవిసా ఇల్లు చేరాడు రమణయ్య. భార్య పోయి 8 ఏళ్ళైంది రమణయ్యకి. కొడుకు గోవింద్కి అప్పుడప్పుడు 10 ఏళ్ల వయసు. డబ్బే ప్రాణంగా బ్రతికే రమణయ్యకి ఆనాటి నుంచి కొడుక్కి కూడా ప్రాణమయ్యాడు. డబ్బుకు లోట్లేదు. ఉన్న ఊళ్ళో పొలాలు. ఉన్నదొక్కటే సంతానం. కాలేజీ చదువుల కోసం కొడుకుని పట్టణంలో పెట్టక తప్పలేదు. ఇంకో అబ్బాయితో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు గోవింద్. 4-5 నెలల కిందట రమణయ్యకి గుండెల్లో నొప్పొస్తే పట్నం వచ్చి వైద్యం చేయించుకున్నాడు గోవింద్. అప్పటి నుంచి తనకేదైనా అనారోగ్యం వచ్చినా తండ్రికి చెప్పి కంగారు పెట్టేవాడు కాదు. తన గురించి బెంగతో దిగులుతో మళ్ళీ అతనికి ఎక్కడ గుండెల్లో నొప్పి వస్తుందోనన్న భయం. అసలే ఆ మనిషికి ఆదుర్ద, ఆందోళన ఎక్కువ. మర్నాడు పొద్దున్నే మరో పని లేనట్టుగా మళ్ళీ గవర్రాజు ఇంటికి వెళ్ళాడు రమణయ్య. వచ్చాడా నీ కొడుకు? గద్దించి అడిగాడు. ఇంకా రాలేదయ్యా. బితుకుమంటూ మళ్ళీ చేతులు జోడించింది ఆ తల్లి. ₹1000 పుచ్చుకొని నిన్ను ఈ ఊరిని కూడా వదిలిపెట్టి పారిపోయాడన్నమాట. ఊళ్ళో ఇంకెంతమంది దగ్గర ఎంత కొట్టేశాడో. కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడిని కూడా నమ్మడానికి వీలు లేకుండా ఉంది. గవర్రాజుతో పాటు వాడి తల్లిని కూడా 4 మాటలు అనేసి అక్కడి నుంచి కదిలాడు. ఇంటికి వచ్చేసరికి వంట మనిషి సుందరం అందిస్తున్న మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ కనిపించాడు గోవిందు. ఇదేమిట్రోయ్, సెలవులు ఇచ్చారా ఇప్పుడు? అకస్మాత్తుగా దిగావు, అలా నీరసంగా అయిపోయావంటి? తిండి తినడం లేదా అసలు? ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నాడు. కానీ కొడుకుని చూసిన సంతోషం మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అప్పుడు చూశాడు సూట్ కేసు. మరో సంచి గోడవారుగా పెడుతున్న గవర్రాజుని. కోపంతో కట్టలు తెంచుకుంది. ఏం నాయనా, డబ్బు తీసుకునేటప్పుడున్న బుద్ధి తిరిగి ఇవ్వడానికి ఉండదా? ఊరు విడిచి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నీలాంటి వాడిని నమ్మడం నాదే పొరపాటు. ఒరే గోవిందు, ఈ గవర్రాజుతో స్నేహం మానుకోవాలి నువ్వు. ₹1000. తండ్రిని మాట పూర్తి చేయనివ్వకుండా మధ్యలో అడ్డుకున్నాడు గోవిందు. నాన్న అర్జెంటుగా ₹1000 తీసుకుని నా దగ్గరికి రమ్మని నేనే కబురు చేశాను గవర్రాజుకి. స్నేహితుడి బండి మీద వెళ్తుంటే పడిపోయాను. దెబ్బలు బాగా తగిలాయి అంటూనే 2 కాళ్ల మధ్య ప్యాంటు పైకి మడిచి చూపించాడు. అమ్మో గుండెలు బాదుకున్నాడు రమణయ్య. చాలా మట్టుకు తగ్గిపోయాక ఇప్పుడు చూస్తే ఇంత బెంబేలు పడిపోతున్నాం. అప్పుడు చూస్తే కంగారు, మానసికంగా నీకు ఒత్తిడి అయ్యి నీ ఆరోగ్యము ఎక్కడైనా దెబ్బతింటుందేమోనని భయంతో ఈ విషయం నీకు చెప్పొద్దని, నాకు కాస్త నెమ్మదించేదాకా నా దగ్గర ఉండేలాగా రమ్మని కబురు పెట్టాను గవర్రాజుకి. వీడు నాకు చేసిన సేవకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం మనస్ఫూర్తిగానే అన్నాడు గోవిందు. ఈ విషయం మీ అమ్మకు తెలుసా గవర్రాజు? అమ్మకి చెప్పకపోతే నేను ఏమైపోయానోనని ఏడవదా? ఎవరికీ చెప్పకూడదు అని అనుకున్నాను, ముఖ్యంగా మీకు. రమణయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. గవర్రాజు భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు. పద, ముందు మీ అమ్మని మన్నించమని అడగాలి నేను. ఆశ్చర్యంగా చూశాడు గవర్రాజు. ఆయన మాటల్లోని ఆత్మీయతకి అతడి కళ్ళు మెరిశాయి తడిగా.
కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అందరికీ నేను అప్లోడ్ చేసే వాటికి తాలూకు నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేదో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.